రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా దళారులకు వదిలేసిందని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. పండించిన పంటలో కనీసం 1% కూడా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. కొల్లిపర మండలం గ్రామం తూమ్లూరు గ్రామంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మంగళవారం పర్యటించారు. సాయంత్రం గ్రామానికి చేరుకున్న వారు కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ధాన్యం కొనుగోలు చేసిన వివరాలను తెలుసుకున్నారు. ఆ ప్రాంగణంలోనే విలేకరులతో మాట్లాడారు. వరి ధాన్యం ప్రతి గింజ కొంటాం, రైతులకు నష్టం జరగదు, నాది బాధ్యత అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అది ఎక్కడ అమలు కావటం లేదని వారు అన్నారు. ఒక పక్క తుఫాన్ భయంతో రైతులు అయినకాటికి అమ్ముకుంటున్నారని తెలిపారు. టీడీపీ ఎప్పుడూ రైతు వ్యతిరేక ప్రభుత్వేనని అంబటి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసినట్టు వారు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ మాట్లాడుతూ తూములూరు రైతు సేవా కేంద్రం పరిధిలో 950 ఎకరాలుంటే అందులో 30,000 బస్తాల ధాన్యం పండితే కేవలం 1,200 బస్తాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని వెళ్లిన రైతులకు తేమ శాతం చూసే టెక్నికల్ అసిస్టెంట్లు కూడా రావటం లేదని, ఆ కేంద్రాల పరిధిలోని వ్యవసాయ సహాయకులే నిస్సహాయతను వ్యక్తం చేస్తుండటం ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతుందని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నియోజకవర్గంలోనే రైతులను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కొల్లిపర మండల అధ్యక్షుడు అవుతూ పోతిరెడ్డి, పార్టీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బొమ్ము శ్రీనివాసరెడ్డి, కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, తూములూరు సొసైటీ అధ్యక్షుడు ఈమన హరికోటిరెడ్డి, పాలకేంద్రం అధ్యక్షుడు ఉయ్యూరు ఉమామహేశ్వరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీలు అవుతూ బసవపున్నారెడ్డి, మర్రెడ్డి మాధవి, ఈద హర్షవర్ధన్ రెడ్డి, కొల్లి రాఘవరెడ్డి, చెంచల రామిరెడ్డి, జొన్నల శివారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, పిల్లి గంగాధర్, బేతాళ భూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ ఊరు, ఈ నియోజకవర్గం పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం. ఉదయం నేను మంగళగిరిలో చిర్రావూరు, గుడిమెట్ల గ్రామాలు కూడా సందర్శించాను. అక్కడ కూడా రైతుల్ని పరామర్శించాం, వారి ఇతి బాధలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అదేమో చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ. అక్కడ ఇక్కడ 2 చోట్ల మేము పరిశీలించిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇక్కడికి విజిట్ చేసి రైతులందరినీ కలుసుకొని వారి బాధలు విన్న తర్వాత వారు ఒక మాట చెప్పారట. ప్రతి గింజ కొంటాము, రైతుకు నష్టం జరగదు, నాది బాధ్యత. మీరు వాట్సాప్లో హలో అంటే చాలు, నేను పలుకుతాను అని చెప్పారట. మరి మంగళగిరిలో ఎంతమంది హలో పెట్టారో తెలీదు, మరి ఇక్కడ ఎంతమంది హలో పెట్టారో తెలీదు. హలో అని పెట్టడమే తప్ప నో రెస్పాన్స్. గ్రౌండ్కి వచ్చి పరిశీలిస్తే మాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అర్థమవుతున్నాయి. ఇందాక శివ చెప్పినట్టుగా ఈ మండలంలో 31,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, పండితే 1,400 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొంది, మిగతాది గాలికి వదిలేశారు. ఎవరు వస్తారు? దళారులు వస్తారు. తేమ శాతం లేదంటారు. 1,300కి ఇస్తారా, 13,000కి ఇస్తారా, 14,000కి ఇస్తారా, బేరం ఆడతారు. రైతు అమ్ముకోకపోతే పైన వాతావరణం బాగోలేదు, రోడ్డు మీద కళ్ళాల మీద ఎన్బెట్టుకుంటాం, ఆయన కాడకి తెగ నమ్ముకుందాం అనేటువంటి పరిస్థితికి రైతు వచ్చాడు. ఇది దారుణం కాదా అని అడుగుతా ఉన్నా. పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మాట్లాడాలి కదా దీని మీద, దీనికి సమాధానం చెప్పాలి కదా. మా శివ లెక్కలు చెప్పాడు, ఈ లెక్కలు తప్పు అని చెప్పండి, సంతోషపడతాం మేము. లేదు మీరు చెప్పిన తప్పు, 31,000 మెట్రిక్ టన్నులు పండి మాట వాస్తవేను, మేము 20,000 మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పాలని సభాష్ అనుకుంటాం మేము. లేదు. చివరికి నేను అనేది ఏంటంటే, పౌర సరఫరాల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మరి ముఖ్యమంత్రి గారి కుమారుడైన లోకేష్ గారి నియోజకవర్గంలోనే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కృష్ణా డెల్టా, తెనాలి డివిజన్,
చాలా అత్యధికంగా వరి పండించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టకోకుండా గాలికి వదిలేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కానీ ఎప్పుడు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2014లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం రుణమాఫీ చేసేస్తాను వ్యవసాయదారులందరికీ అన్నాడు. తర్వాత చూశాం కదా, ఏమి చేయలేకపోయారు, మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాంటి మేము వాగ్దానాలు చేయలేదు, కానీ చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం. 1350 రూపాయలు రైతు భరోసా ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి పరిస్థితి చేశాం. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఈ క్రాప్ నమోదు చేయించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంది రైతు భరోసా ఏంటి, 13,500 ఏంటి, నేను రాని 20,000 ఇస్తాను అని దానికి అన్నదాత సుఖీభావో ఏదో పెట్టా అంట. మరి అన్నదాత సుఖీభావ ఎక్కడ పోయిందో తెలీదు. రైతు భరోసా 13,500 లేదు, అన్నదాత సుఖీభావ లేదు. ఏంది స్వామి అంటే మాట్లాడే పరిస్థితి లేదు. దగా పడిపోయే రైతు అని మనం చేస్తున్నాం. ఇవాళకైనా నేను మా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, రేపు 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిచి సమావేశపరిచి రైతుల యొక్క బాధలు ముందు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అన్ని ప్రాంతాలు తిరిగి రైతులతో మాట్లాడి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్స్ కలిసి ఒక మెమోరాండాలు సబ్మిట్ చేయండి. రైతులు కొనడం లేదు, రైతుల దగ్గర 1% కూడా కొనలేదంటే ఏం చెప్పాలి చెప్పండి. పంట పండించిన దానిలో ప్రభుత్వం 1% కూడా కొనుక్కోకుండా దళారీ నోటికి రైతులను అప్పచెప్పేస్తే ఏమైపోతారు రైతులు చెప్పండి. మళ్ళీ దళారుల దగ్గర మళ్ళీ కొంటారు. ఇప్పుడు ఒక ప్లాన్డ్గా మోసపోయేది రైతు అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము గ్రామాల మటు వెళుతున్నాం. రేపు 13వ తారీఖున కూడా కలెక్టర్ని కలిసి సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో కొనాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాం, ఒత్తిడి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా చేయకపోతే ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కూడా అయ్యో మాయమాటలు చెప్పి తప్పుకోవడానికి ప్రయత్నం చేయడం. స్వయాన పౌర సరఫరాల శాఖ మంత్రి వర్గ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఒక మండలంలో ఈ మండలంలో పండించిన రైతు ఎక్కడ అమ్ముకోవాలా? ఈరోజు రైతు ఈ సీజన్ మారిన తర్వాత క్లైమేట్ మారినాక ఇంకా మళ్ళీ తుఫాన్ అని చెబుతున్నాడని భయపడి కళ్ళంలోంచి సరుకుని తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబెట్టుకుంటుంటే ఆరబెట్టుకునే వెసులుబాటు లేని రైతు దళారులకు అమ్ముకుంటే ఎంత కొంటున్నారండి? 1350 నుంచి 1400 రూపాయలకి. ఇది నగ్న సత్యం కాదని ఎవరినైనా చెప్పమనండి, ఎవరినైనా చెప్పమనండి. స్వయంగా మంత్రి గారు ఒక వారం రోజుల క్రితం ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రతి బస్తాని కొంటానని చెప్పి మార్చిరైన 22% ఉన్నా కొంటాం, 24% ఉన్నా కొంటామని చెప్పినా కూడా ఈరోజు మార్చిరైజ్ ఉందని చెప్పి నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఇది మేము ప్రభుత్వాన్ని విమర్శించాలని చూడటల్లా. పౌర సరఫరాల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలో జరుగుతున్నదే చెబుతూ ఉన్నాం. ఏందో చూడండి, రైతు ఇచ్చిన లెటర్లు ఆర్బీకే సెంటర్లో ఏమని ఇచ్చాడు? ఒరే బాబు, నా ధాన్యం ఉంది ఆర్బీకే సెంటర్లో, మీరు కొనటానికి రండే అంటే టెక్నీషియన్ లేడు, అవైలబుల్ లేరు అని చెప్పి రాలేకపోయాం అని చెప్పి ఆర్బీకే సెంటర్ లెటర్ రాసి ఇచ్చింది. ఆర్బీకే సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్ రాసి ఇచ్చేది. చూడండి, ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంటాం, అద్భుతాలు చేస్తాం, గత ప్రభుత్వం కన్నా మిన్నగా చేస్తామన్నారు. సంతోషం, చేయమంటున్నాం మేము కూడా. అయ్యా, మేము గత సంవత్సరం ఇదే టైంకి రైతు 1800 నుంచి 1900 రూపాయలకి ధాన్యం బస్తాను అమ్ముకున్నాడు. ఇది వాస్తవం, ఇది నిజం. 1800 నుంచి 1900 రూపాయలకి. ఈరోజు
1350 నుంచి 1400 లోపు అమ్ముకుంటా ఉండేది. ఇది వాస్తవమే, అది వాస్తవమే, ఇది వాస్తవమే. మరి ఏ రకంగా మీరు కూటమి ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం అయింది? రైతుని మాకన్నా మెరుగ్గా మీరు ఎలా చూసుకుంటున్నారు? అరే ఇక్కడ సాక్షాత్తు క్షేత్రస్థాయిలో రైతు కళ్ళాల దగ్గరికి వచ్చి చూస్తే స్వయంగా రైతు చెబుతున్నాడు. రైతుకి లెటర్లు చెబుతూ ఉండి, ఆర్బీకే కేంద్రంలో కొనుగోలు చేసిన పర్సంటేజ్ చెబుతూ ఉంది, ఈ మండలంలో పండించిన ధాన్యం చెబుతూ ఉంది 31,000 మెట్రిక్ టన్నులు, మీరు కొన్నది 1,400 మెట్రిక్ టన్నులు. మరి ఏమనాలి దీన్ని ఏమనాలా? ఇది రైతును మోసం చేయటం కాదా? ఇది రైతుని ఏమార్చటం కాదా? ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయితే ఇంతవరకు రైతు భరోసా ఇలా వేశారా? రైతు భరోసా ఇలా ఏమంటారు దీన్ని? రైతులు మోసం చేయటం కాదా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మీరు రైతుని మెరుగుగా ఆదుకున్నారు? ఒకటి ధాన్యం కొనుగోలు చేయటల్లా, ప్రభుత్వం మద్దతు రేటుకి కొనుగోట్లా, రైతు భరోసా ఇవ్వటల్లా. మరి ఏ రకంగా రైతు మెరుగ్గా వస్తాడు? ఏ రకంగా రైతు తను పండించిన ధాన్యాన్ని మెరుగ్గా అమ్ముకోగలుగుతున్నాడు? మద్దతు ధరకి కొంటల్లా, ప్రభుత్వం కొంటల్లా, దళారులకి 1,400కి 1,300కి అమ్ముతున్నారు. అంటే ఆన్ అండ్ యావరేజ్ మొదటి పంటలో పండించిన రైతుకి ఒక్కొక్క ఎకరానికి సుమారు 14,000 నుంచి 18,000 రూపాయలు నష్టం రైతుకి ఈ ఒక్క దీనివల్ల ఏర్పడతా ఉంది. ఈ రేట్ల వల్ల, ఈ 1,350కి అమ్ముకోవటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో రైతు పడుతున్న ఇబ్బందుల్ని, ధాన్య కొనుగోలు సెంటర్లో జరుగుతున్న ఇబ్బందుల్ని, రైతు ఏ రకంగా ఈ అకాల వర్షాల మూలన కానీ తేమ శాతం వలన కానీ నష్టపోతూ ఉన్నాడో, రేటు మద్దతు ధర కొనపాటం వలన నష్టపోతూ ఉన్నాడో, దీన్నంతా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో, రైతు పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో 13వ తారీఖున గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో రైతులతో కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. డెఫినెట్గా రైతు పక్షాన్ని నిలబెడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని, అయ్యా ఒక్కసారి మీరు గెలిచిన ఈ నియోజకవర్గంలో మేము చెప్పిన అంకెలు తప్పైతే, నేను అది కూడా చెబుతున్నా, ఎందుకంటే నేను ఇదే నియోజకవర్గంలో శాసనసభ్యుడు చేసి 5 సంవత్సరాలు. నేను చెప్పిన ఈ మండలంలో నేను చెప్పిన ఈ లెక్క తప్పైతే నేను ఎక్కడైనా బేషకు సమాపన చెబుతాను. పండించింది ఇంత, యాజ్ ఆన్ టుడే ఇవాళ కొన్నది 1,400 మెట్రిక్ టన్నులు, పండించింది 31,000 మెట్రిక్ టన్నులు, కొన్నది. మీరు ఎలా మెరుగైన ప్రభుత్వం ఇది? ఇప్పటికైనా రైతుకి న్యాయం చేయమంటున్నాం. నీ రాజకీయంకో మా రాజకీయంకో మాట్లాడాలనుకున్నాం. మేము రాజకీయం చేయాలని మా ఉద్దేశం కాదు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే సంవత్సరం గత సంవత్సరం ఇదే నెలలో 1,800 నుంచి 1,900కి ధాన్యాన్ని మరియు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ఇక్కడ చూడటానికి రావడం జరిగింది. ఇక్కడ బయట చేలోకి కూడా వెళ్ళి ఆ రైతు ఆరబెట్టిన ఒడ్లు కూడా చూసి రావడం జరిగింది. అయితే ఇక్కడ మొక్కుబడిగానే ఈ కేంద్రాలు అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఈ గ్రామం మొత్తం మీద కూడా దాదాపుగా ఒక 4 లారీలు ఎత్తినట్టుగా ఇక్కడ ఆర్బీకే సెంటర్లో రిపోర్ట్ ఉంది. అయితే వాళ్ళకి పేమెంట్లు కూడా పడ్డాయి అన్నారు. ఇంకా అధిక శాతంలో రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకున్నట్లే బాగుండేది అనేది ఒక ఇది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా పోల్చుకుంటే దిగుబడిలో కూడా 10 బస్తాలు తగ్గినాయి. రేట్లో కూడా 400 రూపాయలు వ్యత్యాసం వచ్చింది. దాదాపుగా ఒక ఎకరానికి వచ్చేతలికి 20,000 రూపాయలు రైతుకి వచ్చే లాభం రాకుండా పోయింది. ఈ గవర్నమెంట్ కనుక సహకరించి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా ఈ ప్రాంతంలో వరి సాగు చేయడం జరుగుతుంది కాబట్టి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు సక్రమంగా కొనుగోలు జరుగుతుందా లేదా పరిశీలించి ఏదైనా లోటుబాట్లు ఉంటే మరి
తెలియజేస్తానికి రైతులు సపోర్ట్గా ఉండడానికి పార్టీ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని విచారించగా ఇక్కడ చాలా తక్కువ ధాన్యం కొనుగోలు చేశారని తెలిసింది. ఇంకా చాలా ధాన్యం కొనుగోలు చేయాల్సింది. లాస్ట్ ఇయర్ చూస్తే ధాన్యం బస్తా రైతుల దగ్గర పచ్చి ధాన్యమే 1900 రూపాయల దాకా కొన్నారు. ఈ సంవత్సరం 1400 రూపాయలు కొంటున్నారు. బస్తాకు వచ్చి సుమారు 500 రూపాయలు ఎరివేషన్ ఉంది. దాంట్లో దిగుబడిలో కూడా సుమారుగా 5 నుంచి 6 బస్తాలు తేడా వచ్చింది. టోటల్గా 20,000 నుంచి 25,000 రూపాయలు రైతులకి రాబడి తగ్గింది. లాస్ట్ ఇయర్ బస్తా 1900 అమ్మింది కదని చెప్పి కౌలు రైతులంతా కూడా ఎక్కువ కౌలు పెట్టి తీసుకున్నారు. 30,000 నుంచి 40,000 రూపాయలు దాకా తీసుకున్నారు. ఈ సంవత్సరం దిగుబడి తగ్గడం, రేటు తగ్గడం కారణంగా సుమారు అనుకున్న దాని మీద 20,000 రూపాయలు ఆదాయం తగ్గడం వల్ల రైతులకు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఏదైతే మద్దతు రేటు ప్రకటించారో ఇప్పటికైనా